అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. మెర్జోరీ టైలర్ ఆమె రీసెంట్‌గా కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు కదా! రిజైన్ చేసే ముందు ఆమె ఒక బిల్లు 6937 ఏదో సంథింగ్ ఒక బిల్లు కాంగ్రెస్‌లో పెట్టారు. ఏంటి అంటే హెచ్-1బీ కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. ఓన్లీ 10,000 క్యాప్ పెట్టాలి. ఆ 10,000 కూడా మళ్ళీ గ్రీన్ కార్డ్‌లు అవన్నీ ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇంటూ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ బిల్లు పెట్టారు కదా! మరి ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, ఆ బిల్లు పెట్టిన 2 గంటలకు, 3 గంటలకే ఆమె దాని నుంచి రిజైన్ చేయాల్సొచ్చింది. ఆమె మంచి ట్రంప్ లాయల్ కాంగ్రెస్ వుమెన్ అనమాట యాక్చువల్‌గా. సో, ఆమె ఇప్పుడు రీసెంట్‌గా ఎక్స్ పోస్ట్‌లో ఒక ఎక్స్‌ప్లోజివ్ వీడియో అయితే పెట్టారు. 7,00,000 మంది టెక్సాస్‌లో హెచ్-1బీ మీద వచ్చారని చెప్పేసి, ఆ టెక్సాస్‌లో హెచ్-1బీ ప్రాబ్లమ్ చాలా ఉంది. ఒక్క ఇంట్లో అంటే ఒక ఇల్లుని ఆఫీస్ లాగా చేసి 66 మెంబర్స్ పనిచేస్తున్నారని చెప్పేసి సో, ఇవాళ అంతా న్యూస్ అదే అనమాట. ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పెట్టినటువంటి ఎక్స్‌పోర్ట్స్ మీద డిస్కషను. ఆమె ఏందంటే చెప్పటము, అసలు హెచ్-1బీ ఫ్రాడ్ చాలా ఘోరంగా జరుగుతుంది. ఈ ఫ్రాడ్‌ని గనక స్టాప్ చేయాలి అంటే కాంగ్రెస్ సీరియస్‌గా నా బిల్లు పాస్ చేయడానికి ఆలోచించాలి అని చెప్పి ఆమె చెప్పింది. సో, ఒక్కసారి ఆమె ఎక్స్‌పోస్ట్‌లో పెట్టినటువంటి వీడియో మనం చూద్దాము. చూసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. Remember this map that shows a significantly larger amount of H-1B visas here in Texas than anywhere else in the country? And as of 2024 has approved over 400,000 H-1B visa applicants. 2024లో 400,000 హెచ్-1బీ వీసాస్ అప్రూవల్స్ అయినాయంట. బట్ యాక్చువల్‌గా అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మామూలుగా మనకి 85,000 అనేది ఉంటుంది కదా! క్యాప్ 65 ప్లస్ 20 అనేది. బట్ క్యాప్ ఎగ్జామ్‌లో మ్యాక్స్ ఎంత వచ్చినా కానీ మేబీ ఒక 20,000 30,000 100,000 మరి 400,000 అంటే మరి అది ఎలా పాసిబుల్ అయిందనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి కంటిన్యూ చేద్దాం. And as of 2025 has approved over 700,000 H-1B applicants in Texas. Now you're probably asking yourself, where do these people work? Do they work at places like this? Cute little 4-bedroom, 3-bath houses that are registered to 2025లో 700,000 అంట. మరి అంటే క్రిటిక్స్ కూడా కొన్ని సోషల్ మీడియా పోస్టులలో అంటే దీనికి పర్టికులర్ సంబంధించిన దానికి వాళ్ళు పెట్టింది ఏంటంటే అసలు 700,000 ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి పెట్టారనమాట. బట్ ఈమె చెప్పడం ఏంటంటే వీళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారో చూసారా అని చెప్పేసి ఒక అడ్రస్ పెట్టింది. 130 డార్బోన్ లేన్ ఇర్వింగ్ టెక్సాస్ అని చెప్పేసి. సో జస్ట్ చిన్న హౌస్ లాగా ఉంది. 6 H-1B applicants. They apparently run a tech company out of this house. This isn't just happening in Irving. It's happening in Irving, Plano, Las Colinas, Frisco, McKinney, Prosper, and more. Because North Texas has ఆ ఇంట్లో టెక్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆ కంపెనీలో 66 మెంబర్స్ హెచ్-1బీ వాళ్ళు పనిచేస్తున్నారు అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట. been completely overrun and overtaken by both Muslims and Indians. I passed my first mosque the other day. That was interesting. And you'll be glad to know that there's over 67 of them in the North Texas area. You gotta ask yourself, how many fraudulent businesses are you walking past? Because they receive government funding. And do you want to know where that government funding comes from? Your tax dollars. Every time you go to work, money gets taken out of your paycheck, it goes to them. సో అది ఆమె చెప్పేది ఏంటంటే యాక్చువల్‌గా చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫ్రాడ్ కంపెనీస్ మనం రోజు చూస్తూనే ఉంటాము. సో వీళ్ళకి ఈ ఫ్రాడ్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకుంటున్నాయి. అంటే జనరల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కంపెనీస్ ఏదో ఒక రంగా వేరే ఫండింగ్ అనేది తీసుకుంటుంటాయి కదా! మన ట్యాక్స్ కడతా ఉంటే వాళ్ళు ఫండింగ్ తీసుకుంటున్నారు అన్నట్టు చెప్తుందనమాట. బట్ హౌఎవర్ 2025లో 7,00,000 మంది వచ్చారని చెప్పి చెప్తున్నారు ఆమె. మరి 7,00,000 మంది రావడం అనేది ఎలా పాసిబుల్ అయిందో తెలియదు కానీ బట్ ఒక చిన్న ఫైర్ అయితే ఇగ్నైట్ అయిందనే చెప్పుకోవచ్చు దీనివల్ల. ఎందుకంటే మళ్ళీ హెచ్-1బీ వీసా వాళ్ళ మీదకి జనరల్‌గా డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఆమె ఎక్స్ పోస్ట్‌లో కూడా ఏం మెన్షన్ చేశారో ఒకసారి చదువుదాం. నార్త్ టెక్సాస్ సీమ్స్ టు హ్యావ్ సీరియస్ హెచ్-1బీ వీసా ఫ్రాడ్ స్కామ్ గోయింగ్ ఆన్. One immigration attorney brought in over 700K H-1Bs in 2025 alone. If Republicans were serious about stopping it, they would pass my bill HR 6937 to eliminate the H-1B visa program. So ఈమె చెప్పేది ఏంటంటే సీరియస్గా ఆలోచించండి, నా బిల్లు పాస్ చేయండి అంటే అంత సింపుల్గా పాస్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే హెచ్-1బీ వాళ్ళు డెఫినెట్గా కంట్రీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. బట్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు వచ్చింది, ఆపరేషన్ ట్విన్ షీల్డ్ వచ్చింది, వాళ్ళు కంపెనీస్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ మధ్యన కొంతమంది మాత్రం హెచ్-1బీ మీద చాలా సీరియస్ అవుతున్నారు. సో ఈ హెచ్-1బీ ఫ్రాడ్స్ అనేవి అంటే ఇప్పుడు ఇందాక ఆమె చెప్పిన దాని ప్రకారం ఒక ఇంట్లో ఇన్ని హెచ్-1బీలు ఉన్నాయని చెప్పేసి
ఆ ఇంట్లో ఆ కంపెనీ పెట్టారు. కంపెనీ జనరల్‌గా కన్సల్టెన్సీ బిజినెస్‌లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలాగనే చాలా జరిగినాయండి. ఒక ఇంట్లో ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఆ పేరు మీద H1Bలు అప్లై చేయటం. అంటే అప్పట్లో ఎక్కువ సైట్ విజిట్‌లు అంటే ఒకానొక రోజుల్లో సైట్ విజిట్‌లు ఇప్పుడు జరిగినన్ని సైట్ విజిట్‌లు జరగట్లేదు కదా! ఇప్పుడు రూల్స్ కొత్తగా వచ్చినాయి. ఏంటి కంపెనీ మీకు మన ఏది H1 అప్లై చేయాలంటే ఒక కంపెనీ ఉండాలి, ఎస్టాబ్లిష్డ్ ప్లేస్ ఉండాలి, లొకేషన్ ఉండాలి, క్లయింట్ ఉండాలి. సో, ఇలాంటి రూల్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకొని చేస్తున్నారు గానీ, ఒకప్పుడు ఏంటంటే జస్ట్ ఒక చిన్న రూమ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది ఒక H1 అమెరికా అనే కాదు యూకేలో కూడా జరిగింది. యూకేలో కూడా ఒకానొక టైంలో వర్క్ పర్మిట్లు అప్లై చేసినప్పుడు కూడా అప్పుడు ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ అయ్యి చాలామంది ఎళ్లి కంపెనీస్ మూసేసి కాలేజీలు పెట్టి చాలామంది స్టూడెంట్లుగా వచ్చినోళ్ళు కాలేజీలు పెట్టి ఆ కాలేజీలలో వీసాలు అప్లై చేయటము, తర్వాత డబ్బులు తీసుకుని ఐడెంటిటీ కార్డులు ఇయ్యటము, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫ్రాడ్ కాలేజీలు అన్నీ మూసేయడం అనేది జరిగిందనమాట. జనరల్‌గా ఏంటంటే ఆబ్వియస్లీ మిస్‌యూజ్ అనేది సీరియస్‌గా జరిగింది. ఆమె క్లియర్‌గా అడ్రెస్‌తో సహా, ఫోటోతో సహా అన్నీ పెట్టిందంటే చూడండి. అంటే వాళ్ళు ఎంత డీప్‌గా ఎళ్లి అన్నీ తెలుసుకుంటున్నారు ఈ H1B గురించి. బట్ ఇది ఈమె పెట్టి వదిలేసింది సింపుల్‌గా అట్లా పోదు కదా! ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎళ్తది. వీళ్ళకి మళ్ళా యూఎస్‌సిఎస్ వాళ్ళకో, టీచర్స్ వాళ్ళ దగ్గరకో వీళ్ళు ఎంతైనా రిప్రజెంటేటివ్స్ కదా! రిప్రజెంటేటివ్స్ ప్లస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళా దాని మీద రైడింగో, ఇన్వెస్టిగేషనో ఏదో ఒకటి జరుగుతది. ఎవరో ఒకళ్ళు H1 ఒక ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆ H1 ఎక్స్‌టెన్షన్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి H1 ఎక్స్‌టెన్షన్ దగ్గర 6-9 మంత్స్ పడుతుందంట. చాలా చాలా డిలే అయితుందంట. అంటే ఏంటంటే వాళ్ళు డీప్‌గా వెట్టింగ్ చేస్తున్నారు. ఆ డీప్‌గా వెట్టింగ్ చేసినప్పుడు గనక ఇలాంటివేమన్నా ఇంట్లో, కంపెనీలో ఇలాంటివేమన్నా ఇళ్లల్లో, కంపెనీలలో జరుగుతున్నాయి అంటే ఎక్కువ H1లు ఉన్నాయి అని చెప్పి ఏమన్నా ఫోకస్ అయిందంటే మాత్రం ఎవరెవరైనా సరే ఇలాంటి ఇల్లు పెట్టుకొని కంపెనీలు పెట్టి కన్సల్టెన్సీలు పెట్టి నడిపించేటువంటివి కొంచెం హైలైట్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి. ఆబ్వియస్‌గా మరి ఎవరినన్నా ఒక్క H1B పర్టిక్యులర్ పర్సన్‌ని గనక ఇలాంటి సిట్యుయేషన్‌లో పట్టుకున్నారనుకోండి. అంటే దొంగ ఎక్స్‌పీరియన్సో లేకపోతే ఇంకోటో అని ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో 66 మెంబర్స్ ఉన్నారు. ఇంట్లో రిజిస్టర్ అని చెప్పి ఆమె చెప్పిందో. అలాంటి దాంట్లో ఎవరైనా ఒకళ్ళు దొరికితే మన కంపెనీని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మరి వాళ్ళు ఫ్రాడ్ కింద దాన్ని క్లోజ్ చేస్తే దాంతో పాటు జెన్యూన్‌గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా! ప్రతి చోట ఓన్లీ పేరోల్ రన్ చేసే బ్యాచే ఉండరు కదా! సో, ఉంటాయి ఒక నలుగురో, ముగ్గురో, ఐదుగురో వాళ్ళ అవసరాన్ని బట్టి పేరోల్ రన్ చేసుకునే బ్యాచ్ ఉంటారు గానీ, దాంతో పాటు కొంత జెన్యూన్‌గా పని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకిప్పుడు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా జాబ్ పోయింది. మళ్ళా జాబ్ రావడానికి టైం పడతది. ఈ పర్టిక్యులర్ ఈ గ్యాప్‌లో ఏం చేస్తున్నారు అందరూ అంటే తెలిసిన కన్సల్టెంట్స్ దగ్గరికెళ్ళడము, పేరోల్ రన్ చేపించుకోవటము, మళ్ళీ జాబ్ ఎతుక్కోవటము, మళ్ళీ జాబ్ రాంగానే మళ్ళీ మారిపోవడము. అంటే వాళ్ళ కెరీర్ పాపం జెన్యూన్‌గానే ఉంటది గానీ, అక్కడక్కడ ఇట్లాంటి చిన్న హికప్స్ వస్తుంటాయి. జాబ్ పోయి మళ్ళా ఈ 60 డేస్‌గా జాబ్ దొరుకుతదో, గ్రేస్ పీరియడ్‌లో లేదో అన్న భయంతోని మళ్ళా కంపెనీ మార్చుకోవటము, మళ్ళా జాబ్ వచ్చాక మళ్ళీ కంపెనీ మారడము. లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీలు ఏంటంటే క్లయింట్ ప్లేస్‌లో కొన్ని ప్రాజెక్టులు తీసుకొని ఇన్ హౌస్ అని చెప్పేసి చేయటము. మెయిన్ ఎక్కువ ఇలాంటివన్నీ ఏంటంటే H1 అప్లై చేసేటప్పుడు ఇన్ హౌస్ అని చెప్పి అప్లై చేస్తారనమాట. సో, ఇంక ముందు మీరు ఎవరైనా సరే ఇట్లాంటివన్నీ బాగా హైలైట్ అవుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూనే ఉంటుంది ఖచ్చితంగా యూఎస్సిఎస్‌కి, డిహెచ్ఎస్‌కి వీళ్ళందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కి వాళ్ళు అందుకనే ఆ ఎల్‌సీఏలు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఎల్‌సీఏలు అవన్నీ కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదా? ఎన్ని ఫ్రాడలెంట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ ఎల్‌సీఏ కరెక్ట్‌గా మెయింటైన్ చేశారా లేదా? టాక్స్ రికార్డులు మెయింటైన్ చేశారా లేదా? సో, మీ లింక్డ్ఇన్ హిస్టరీ, మీ సీవీ మ్యాచ్ అవుతుందా లేదా? ఇవన్నీ అయితే చూసుకోండి. బట్ మళ్ళొక్కసారి మాత్రం H1 అయితే ఫైర్ అయింది. సో, ఆమె మరి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా నా బిల్లు పాస్ చేయండి అని అయితే చెప్తున్నారు. బట్ ఆ బిల్లు ఇంకా డిస్కషన్ అవ్వాలి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌లో డిస్కషన్ అవ్వాలి. తర్వాత వాళ్ళు సెనేట్‌లోకి వెళ్ళాలి, పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ సైన్ పెట్టాలి. సో, అంత ఈజీగా పాస్ అయ్యే బిల్ కాదు. ఒకవేళ అది పాస్ అయితే మాత్రం అసలు కంపెనీలే ఓవర్ నైట్ మూసుకుపోతాయి. ఎందుకంటే బోలెడంతమంది H1 మీద పనిచేస్తున్నోళ్ళు ఉన్నారు కదా! మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా కొత్తగా వచ్చేటువంటి H1 వాళ్ళకి మాత్రం కొంచెం గట్టి దెబ్బ అయితే పడినట్టే. ఎందుకంటే ఉన్నోళ్ళు ఎట్లాగోట్లా నెట్టుకుంటూ వస్తారు ప్రస్తుతానికి. జాబులు పోయే వరకు, ఏమైనా చేంజెస్ వచ్చే వరకు అలా నడిపించుకుంటూ వస్తారు గానీ, కొత్తగా H1 మీద వచ్చే వాళ్ళకి మాత్రం పెద్ద ఇబ్బందే. అయితే నాకు ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఆ 7 లక్షల మంది అనేది ఆమె క్లెయిమ్ చేసింది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.